మనం ఎందుకీ జీవితాన్ని జీవిస్తున్నాం? అసలు మన ప్రయాణం ఎటువైపు? ఈ పరుగు దేనికోసం? ఇలాంటి ప్రశ్నలు మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి కదా. పైకి మనం ఎంత బిజీగా ఉన్నా లోపల ఏదో తెలియని వెలితి. ఈరోజు మనం మన జీవిత ప్రయాణం గురించి, దాని వెనుకున్న ఒక గొప్ప సత్యాన్ని గురించి మాట్లాడుకుందాం. ఇది నేను చెప్పే మాట కాదు, వేల ఏళ్ల క్రితం మన ఋషులు కఠోపనిషత్తులో చెప్పిన ఒక అద్భుతమైన రూపకం. మన జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటిది. ఆ మొదటి తారీఖు అకౌంట్లో డబ్బులు పడినప్పుడు వచ్చే ఆ చిన్న సంతోషం 1-2 రోజులు కూడా ఉండదు. ఎందుకంటే ఆ వెనకే వస్తాయి బాధ్యతల లిస్టు, ఇంటి అద్దె, బండి వాయిదా, పిల్లల స్కూల్ ఫీజు, కరెంటు బిల్లు, పాల బిల్లు, ఒకదాని తర్వాత ఒకటి. చేతికి వచ్చిన జీతం వచ్చినట్టే వచ్చి నీళ్లలా కరిగిపోతుంటే మనసులో మొదలవుతుంది అసలైన భయం. ఒక తెలియని ఆందోళన. నా కుటుంబాన్ని నేను సరిగా చూసుకోగలుగుతున్నానా? నా పిల్లల భవిష్యత్తుకు నేను సరైన పునాది వేస్తున్నానా? వాళ్ళడిగింది కొనలేకపోయినప్పుడు వాళ్ల కళ్లల్లో చూసే ధైర్యం నాకుందా? రేపు అనుకోకుండా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే నా దగ్గర సరిపడా డబ్బుందా? ఈ ప్రశ్నలు రాత్రిపూట నిద్రపోనివ్వు. ఇది కేవలం డబ్బు సమస్య కాదు, మన జీవితం మన చేతుల్లోంచి జారిపోతోందేమో అన్న భయం, మన ప్రయాణం ఎటో కొట్టుకుపోతోందనే అభద్రత. అవును, నిజంగా జీవితం ఒక పరుగు పందెంలానే తయారైంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే పరుగు. ఆఫీస్లో లక్ష్యాలు, ఇంట్లో బాధ్యతలు, సమాజంలో మనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలనే ఒత్తిడి. పక్కవాళ్లు కారు కొన్నారని మనమూ కొనాలి, ఎదురిండి వాళ్లు పెద్ద ఇల్లు కట్టారని మనమూ కట్టాలి, వాళ్ల పిల్లలు ఏదో పెద్ద చదువులు చదువుతున్నారని మన పిల్లల భవిష్యత్తు ఏంటో అని దిగులు. ఈ పోలికలతో, ఈ పరుగుతో మన ప్రశాంతతను మనమే కాల్చేసుకుంటున్నాం. ఒక్క క్షణం ఆగి ఆలోచించటానికి కూడా సమయం ఉండట్లేదు. అసలు ఈ పరుగు ఎవరికోసం? ఈ గెలుపులో నిజమైన ఆనందం ఉందా? ఈ గందరగోళంలో పడి మన భార్యతో, మన భర్తతో, మన పిల్లలతో ప్రేమగా గడపాల్సిన సమయాన్ని కోల్పోతున్నాం. మన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మానేస్తున్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా మనశ్శాంతి అనేది మాయమైపోతోంది. జీవితం మన చేతుల్లో లేకుండా ఎవరో ఆడిస్తున్నట్టు, మనం పరిగెడుతున్నట్టు అంతా అయోమయంగా మారిపోయింది. మరి ఈ అయోమయం నుంచి, ఈ సంఘర్షణ నుంచి బయటపడే దారే లేదా? మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకునే అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. మనమిప్పుడు ఎదుర్కొంటున్న ఈ సమస్య కొత్తదేమీ కాదు. అందుకే దీనికి పరిష్కారం కూడా మన పూర్వీకులు, మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే మనకు చూపించారు. వాళ్లు మన జీవితాన్ని ఒక అద్భుతమైన ప్రయాణంతో పోల్చారు. ఆ ప్రయాణాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మన సంఘర్షణకు సమాధానం దొరుకుతుంది. ఆ గందరగోళం తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది. ఇది ఊరికే చెప్పిన కథ కాదు. ఇది మన జీవితాన్ని నడపడానికి ఒక మార్గసూచి, ఒక పటం లాంటిది. ఒక్కసారి ఊహించుకోండి, మనమందరం ఒక రథంలో ప్రయాణిస్తున్నాం. ఆ రథమే మన శరీరం. ఆ రథాన్ని ముందుకు లాగడానికి కొన్ని బలమైన గుర్రాలున్నాయి. ఆ గుర్రాలను అదుపులో పెట్టడానికి పగ్గాలున్నాయి. ఆ రథాన్ని సరైన దారిలో నడిపించడానికి ఒక సారథి ఉన్నాడు. ఇక ఆ రథంలో వీటన్నింటికీ యజమాని అయిన ప్రయాణికుడు కూడా ఉన్నాడు. ఈ 5 అంటే రథం, గుర్రాలు, పగ్గాలు, సారథి, యజమాని, వీళ్లు సరిగ్గా ఒకరితో ఒకరు సమన్వయంతో పనిచేసినప్పుడే మన జీవిత ప్రయాణం సాఫీగా, మనం కోరుకున్న గమ్యం వైపు సాగుతుంది. కాని వీళ్ల మధ్య సమన్వయం లోపిస్తే ఆ ప్రయాణం గమ్యం చేరకపోగా ఒక ఘోరమైన ప్రమాదంగా మారుతుంది. సరే, ఇప్పుడు మన జీవితం అనే రథంలోని ఒక్కొక్కరి గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ 5 ఎవరు? మన జీవితంలో వారి పాత్ర ఏంటి? ఇది మనకు అర్థమైతే చాలు. మన జీవితంలో సమస్య ఎక్కడ మొదలవుతుందో, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో స్పష్టంగా తెలిసిపోతుంది. ముందుగా రథం, అదే మన శరీరం. ఇదొక అద్భుతమైన యంత్రం, ఎంతో విలువైనది. ఈ రథం బలంగా, ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏ ప్రయాణమైనా చేయగలం. అందుకే మనం దీనికి మంచి ఆహారమివ్వాలి, సరైన వ్యాయామం చేయించాలి. కాని చాలామంది చేసే పొరపాటేంటంటే ఈ రథాన్ని అలంకరించడం మీదే ఎక్కువ శ్రద్ధ పెడతారు. అంటే పైపై మెరుగులకే ప్రాధాన్యత ఇస్తారు. కానొక్క విషయం ఆలోచించండి, ₹1,00,00,000 పెట్టి ఒక కారు కొని దానికి డ్రైవింగ్ రాని ఎటు పడితే అటు నడిపేవాణ్ణి డ్రైవర్గా పెడితే ఏం లాభం? మన శరీరం కూడా అంతే. దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం, కాని దాన్ని ఎవరు, ఎలా నడిపిస్తున్నారన్నది అంతకన్నా ముఖ్యం. ఎందుకంటే రథానికి సొంత ఆలోచన ఉండదు, అది కేవలం ఒక వాహనం మాత్రమే. ఇక్కడే అసలు కథ, అసలు సమస్య మొదలవుతుంది. ఈ రథానికి 5 చాలా బలమైన అడవి గుర్రాలున్నాయి. అవ్వే మన 5 ఇంద్రియాలు: కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం.
ఈ గుర్రాలకు శక్తి చాలా ఎక్కువ. వాటికెప్పుడూ ఆకలే. వాటికి విశ్రాంతి ఉండదు. కళ్లకు ఎప్పుడూ అందమైనవి చూడాలని ఆశ. చెవులకు పొగడతలు, మంచి మాటలు వినాలని ఆశ. నాలుకకు రుచికరమైనవి తినాలని ఆశ. చర్మానికి సుఖమైన స్పర్శ కావాలి. వీటికి మంచి, చెడు, అవసరం, అనవసరం అనే తేడా తెలీదు. ఎక్కడ సుఖం కనిపిస్తే, ఎక్కడ ఆనందం దొరుకుతుందనుకుంటే అటువైపే ఇవి పరుగులు తీస్తాయి. వాటిని గనక అలా వదిలేస్తే ఆ రథాన్ని ఎటో లాక్కెళ్ళిపోయి ఏదో ఒక పాడుబడ్డ గోతిలో పడేస్తాయి. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఇది వేరే ఎవరిదో కథ కాదు, మనలో చాలామంది జీవితాల్లో ప్రతిరోజు జరిగేదే. కళ్ళు అనే గుర్రం ఆన్లైన్లో కొత్త ఫోన్ చూడగానే అది నాకు కావాలి, ఇప్పుడే కావాలి అని లాగుతుంది. మన దగ్గర మంచి ఫోన్ ఉన్నా సరే ఆ గుర్రం ఆగదు, వెంటనే వాయిదాల పద్ధతిలో కొనేస్తాం. నాలుక అనే గుర్రం రాత్రిపూట ఆ నూనెలో వేయించిన పదార్థం తినమని లాగుతుంది. ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా దాని మాట వింటాం. చెవులు అనే గుర్రం పక్కవాళ్లు నీ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ల ముందు మనం తక్కువ కాకూడదు అని మనల్ని నిరంతరం వేధిస్తూ అనవసరమైన పోలికల వైపు లాగుతుంది. ఇక గంటల తరబడి ఫోన్ చూడటం అదో పెద్ద వ్యసనం. మన కళ్లను, మన విలువైన సమయాన్ని, మన ఆలోచనా శక్తిని అన్నింటినీ ఈ గుర్రాలు తినేస్తున్నాయి. ఈ గుర్రాలు లాగిన దారిలో వెళ్తే చివరికి మిగిలేదేంటి? ఖాళీ అయిన జేబు, దెబ్బతిన్న ఆరోగ్యం, పోయిన ప్రశాంతత. మరి ఇంతకీ ఈ బలమైన గుర్రాలను అదుపు చేసేది ఎవరు? అదే మనస్సు. మన ఆలోచనలు, మన కోరికలు, మన భావోద్వేగాలు ఇవన్నీ మనస్సు రూపంలో ఉంటాయి. ఇవే ఆ గుర్రాలకు వేసే పగ్గాలన్నమాట. పగ్గాలు గట్టిగా మన చేతిలో ఉంటే గుర్రాలు మనం చెప్పిన దారిలోనే వస్తాయి. కాని ఆ పగ్గాలు బలహీనంగా, వదులుగా ఉంటే ఏమవుతుంది? గుర్రాలే పగ్గాలను తమతో పాటు లాకెళ్ళిపోతాయి. మనలో చాలామంది జీవితాల్లో జరుగుతున్నది కరెక్ట్గా ఇదే. మన మనస్సు మన అదుపులో లేదు, అది ఆ ఇంద్రియాలనే గుర్రాల అదుపులో ఉంది. కోరిక పుట్టగానే మనస్సు దానికి దాసోహముంటోంది. ఇక్కడే మన కథలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడు. అతడే రథసారథి. మన జీవిత ప్రయాణంలో అతడే మన బుద్ధి, వివేకం, విచక్షణ, ఆలోచనాశక్తి ఇవన్నీ సారథి లక్షణాలు. సారథి మెలకువగా, చురుగ్గా ఉంటేనే ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. గుర్రాలు తప్పుడుదారిలో పరిగెడుతున్నప్పుడు ఆగు, అది మన గమ్యం కాదు, అది ప్రమాదకరమైన దారి అని పగ్గాలను గట్టిగా లాగి ఆపాల్సింది ఈ సారథే. మనస్సు ఆ వస్తువు కొను అని తొందరపెడుతున్నప్పుడు బుద్ధి అనే సారథి ఒక్క నిమిషం ఆగు, అది మనకు నిజంగా అవసరమా? దానివల్ల మన కుటుంబ భవిష్యత్తుకు వచ్చే ఇబ్బందేంటి? ఈ ఒక్క కోరిక కోసం నెల రోజుల కష్టాన్ని పాడుచేసుకోవాలా అని ఆలోచించాలి. మనస్సు కోరికలను చెప్తే బుద్ధి అవసరాలను గుర్తిస్తుంది. సారథి నిద్రపోతుంటే లేదా బలహీనంగా ఉంటే రథం ప్రమాదంలో పడటం ఖాయం. మరింతకీ ఈ రథానికి అసలు యజమాని ఎవరు? ఇందులో ప్రయాణిస్తున్నదెవరు? అతడే ఆత్మ, మన అంతరాత్మ, మన అసలైన స్వరూపం. అసలీ ప్రయాణమెందుకు మొదలైంది? మన జీవిత గమ్యమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసిన ఏకైక వ్యక్తి ఈ యజమానే. అతనికి కావాల్సింది తాత్కాలికమైన సుఖాలు కాదు, క్షణికమైన ఆనందాలు కాదు, శాశ్వతమైన ప్రశాంతత, అర్థవంతమైన జీవితం. కాని విచిత్రమేంటంటే చాలామంది జీవితాల్లో ఈ యజమాని రథం వెనక సీట్లో కూర్చుని నిద్రపోతూ ఉంటాడు. జరుగుతున్న గందరగోళాన్నంతా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఒక్కసారి మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకుందాం. మన జీవితమనే ఈ రథంలో పగ్గాళ్ళు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? గుర్రాలైన ఇంద్రియాల చేతిలో ఉన్నాయా? వాటికి లొంగిపోయిన మనస్సు చేతిలో ఉన్నాయా? లేక మెలకువగా ఉన్న సారథి అయిన బుద్ధి చేతిలో ఉన్నాయా? మన నిర్ణయాలను మన కోరికలు శాసిస్తున్నాయా? లేక మన వివేకం శాసిస్తోందా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానంలోనే మన జీవితం యొక్క నాణ్యత, మన కుటుంబం యొక్క భవిష్యత్తు, మన మనశ్శాంతి అన్నీ దాగి ఉన్నాయి. చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. పగ్గాలు గుర్రాల చేతిలో ఉంటే, అంటే మనస్సు అదుపు తప్పితే, జీవితం నిరంతరం ఆందోళనతోనే ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి భయమే. కోపము, చిరాకు, చిన్న కోరిక తీరకపోతే తట్టుకోలేదు. తొందరపడి తప్పుడు ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటుంది. అనవసరమైన అప్పులు చేస్తుంది. భవిష్యత్ అంటేనే ఒక భయంతో బతుకుతుంది. అదే పగ్గాలు సారథి చేతిలో ఉంటే, అంటే మనస్సు, బుద్ధి అదుపులో ఉంటే జీవితంలో ప్రశాంతత ఉంటుంది. ఏది మంచో ఏది చెడో ఆలోచించి నిర్ణయం తీసుకునే విచక్షణ ఉంటుంది. జీవితంలో ఒక స్థిరత్వం వస్తుంది. భవిష్యత్పై ఒక స్పష్టమైన ప్రణాళికతో ధైర్యంగా ముందుకు వెళ్తారు. మన శాస్త్రాలు చెప్పిన ఒక అద్భుతమైన వాక్యమిదే. దీనర్థమేంటంటే, మనిషి యొక్క బంధాలకు, అంటే కష్టాలకో, బాధలకో, అప్పులకో, అనారోగ్యాలకో, అలాగే మోక్షానికి, అంటే విముక్తికి, స్వేచ్ఛకు, ఆనందానికి కారణం ఒక్కటే,
అదే మన మనసు. మనల్ని బంధించే సంకెళ్ళు బయటెక్కడా లేవు, అవి మన మనసులోనే ఉన్నాయి. అలాగే మనకు స్వేచ్ఛనిచ్చే తాళం చెవి కూడా మన మనసులోనే ఉంది. దాన్ని మనం గుర్తించి సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మన జీవితాన్ని మనమే శాసించగలం. ఇప్పటివరకు మనం సమస్య ఏంటో, అది ఎక్కడుందో విశ్లేషించాం. ఇప్పుడు దానికి పరిష్కారం వైపు అడుగులు వేద్దాం. జీవిత ప్రయాణం దారి తప్పిందని, ప్రమాదకరంగా సాగుతోందని మనకు అర్థమైనప్పుడు మనం చేయాల్సింది ఒకటే: సారథిని మార్చాలి, లేదా నిద్రపోటున్న అసలైన సారథిని మేల్కొల్పాలి. గుర్రాలను, మనస్సును సారథి స్థానంలో కూర్చోబెడితే గమ్యం నరకమే. అదే మన బుద్ధిని, మన వివేకాన్ని సారథి స్థానంలో కూర్చోబెడితే ప్రయాణం స్వర్గతుల్యమవుతుంది. గమ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. మన ఇంట్లో గాని, మనం పనిచేసే ఆఫీస్లో కానీ ఒక సరైన క్రమం, ఒక అధికార సోపానం, అంటే ఎవరు ఎవరికి జవాబుదారీగా ఉండాలి అనేది ఉంటేనే పనులు సవ్యంగా జరుగుతాయి, అవునా? అలాగే మన జీవితమనే ఈ రథయాత్రలో కూడా ఒక సరైన క్రమం ఉండాలి. ఎవరు ఎవరిని నియంత్రించాలి, ఎవరు ఎవరి మాట వినాలి అనే దానిపై సంపూర్ణమైన స్పష్టత ఉండాలి. ఆ స్పష్టతను మనకు సాక్షాత్తు భగవద్గీత అందిస్తుంది. ఇది జీవితాన్ని మార్చే సూత్రం. దీనిని మనసులో బలంగా ముద్రించుకోవాలి. మన ఇంద్రియాల కోరికల కన్నా మన మనస్సు శక్తివంతమైనది. కాని ఆ చంచలమైన మనసు కన్నా మన బుద్ధి, అంటే మన వివేకం, మన ఆలోచనా శక్తి ఇంకా శక్తివంతమైనది, గొప్పది. ఇక అన్నింటికన్నా ఉన్నతమైనది, అత్యంత శక్తివంతమైనది మన ఆత్మ, మన చైతన్యం. దీని అర్థమేంటి? మన జీవితంలో నిర్ణయాలు తీసుకునే అధికారం కిందినుంచి పైకి వెళ్ళకూడదు. అంటే ఇంద్రియాలు చెప్పినట్టు మనసు, మనసు చెప్పినట్టు బుద్ధి వినకూడదు. సరైన క్రమం పైనుంచి కిందికి రావాలి. ఆత్మ నిర్దేశిస్తే బుద్ధి ప్రణాళిక వెయ్యాలి, మనస్సు దాన్ని అమలు చెయ్యాలి, ఇంద్రియాలు దానికి కట్టుబడి ఉండాలి. ఇదే సరైన జీవన విధానం. చూడండి, యజమాని అయిన ఆత్మకు కావలసినది ప్రశాంతమైన, అర్థవంతమైన జీవితం. ఆ గొప్ప గమ్యం కోసం సారథి అయిన బుద్ధి సరైన ప్రణాళిక వేస్తుంది. నా కుటుంబ భద్రత కోసం నెలకు కనీసం ఇంత పొదుపు చెయ్యాలి, నా ఆరోగ్యం కోసం రోజూ వ్యాయామం చెయ్యాలి, నా పిల్లలకు మంచి విలువలు నేర్పించాలి అని బుద్ధి నిర్ణయిస్తుంది. అప్పుడా నిర్ణయాన్ని మనసు అనే పగ్గాల ద్వారా ఇంద్రియాలనే గుర్రాలకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఆ అనవసరమైన వస్తువు కొనొద్దు అని కళ్లకు, ఆరోగ్యం పాడుచేసేది తినొద్దు అని నాలుకకు గట్టిగా ఆజ్ఞాపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, జీవితం అదుపు తప్పుతుందా? ప్రయాణం దారి తప్పుతుందా? అస్సలు తప్పదు. ఈ విధంగా మన జీవిత రథానికి మన బుద్ధిని సారథిగా నియమించినప్పుడు జీవితం ఇక ఒక సంఘర్షణలా, ఒక పరుగు పందెంలా ఉండదు. అది ఒక అందమైన, అర్థవంతమైన, సవ్యమైన ప్రయాణంలా మారుతుంది. ప్రతి అడుగులో ఒక స్పష్టత ఉంటుంది, ప్రతి నిర్ణయంలో ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే పగ్గాలు మన చేతిలో ఉంటాయి. ఒక్కసారి ఆ జీవితాన్ని ఊహించుకోండి. మీ బుద్ధి మీ జీవితానికి సారథిగా ఉన్నప్పుడు మీ ఆర్థిక జీవితం ఎలా ఉంటుంది? ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెడతారు. అనవసరమైన అప్పులు, వాయిదాల బాధలు ఉండవు. మీ కుటుంబ భవిష్యత్తు కోసం ఒక సరైన ప్రణాళిక ఉంటుంది. మీ కుటుంబ సంబంధాలెలా ఉంటాయి? క్షణికమైన కోపతాపాలకు, అహంకారాలకు బదులుగా ప్రేమ, ఓపిక, అర్థం చేసుకోవడం ఉంటాయి. ఎందుకంటే బుద్ధి ఎప్పుడూ దీర్ఘకాలిక ఆనందాన్ని, సంబంధాలనే కోరుకుంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో దేనితోనూ కొనలేని అమూల్యమైన మనశ్శాంతి లభిస్తుంది. అప్పుడు జీవితం ఒక భారంలా కాదు, ఒక వరంలా అనిపిస్తుంది. ఈ మాటను దయచేసి గుండెల్లో పెట్టుకోండి. మనం మన పిల్లలకు ఎన్ని లక్షల ఆస్తులిచ్చామన్నది, ఎన్ని బంగారం కొనిచ్చామన్నదే ముఖ్యం కాదు. మనం ఎలాంటి జీవితాన్ని జీవించి చూపించామన్నదే ముఖ్యం. మనం అప్పుల ఊబిలో కూరుకుపోయి నిరంతరం ఒత్తిడితో, చిరాకుతో, కోపంతో బతుకుతుంటే మన పిల్లలు కూడా తెలియకుండానే అవే నేర్చుకుంటారు. అదే మనం క్రమశిక్షణతో, ఒక ప్రణాళికతో, ప్రశాంతంగా, ధైర్యంగా జీవిస్తుంటే వారు కూడా ఆ విలువలను నేర్చుకుంటారు. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో, కోరికలను ఎలా అదుపులో పెట్టుకోవాలో, జీవితాన్ని ఎలా సవ్యంగా నడుపుకోవాలో వారికి మనమిచ్చే అతిపెద్ద ఆస్తి, అసలైన వారసత్వం ఇదే. మనం మన జీవిత రథాన్ని సరిగ్గా నడపడం కేవలం మనకోసం కాదు, మన కళ్లముందు పెరుగుతున్న మన తర్వాతి తరం కోసం కూడా. ఈ ప్రయాణం మనదే, ఈ రథం మనదే, దాన్ని నడిపే బాధ్యత కూడా మనదే. ఇప్పటివరకు ఏమైందో వదిలేద్దాం. గుర్రాళ్ళు దాన్ని లాక్కెళ్ళుండవచ్చు, మనస్సు దాన్ని తప్పుదారి పట్టించుండవచ్చు. కాని ఇప్పుడు మనకు తెలిసింది, అసలైన సారథి ఎవరు, కావాలో యజమానిగా మనం ఎలా మేల్కొనుండాలో మనకు అర్థమైంది.
మన జీవితం మన చేతుల్లోకి తీసుకోవడానికి, మన కుటుంబానికి ఒక భద్రమైన మంచి భవిష్యత్తునివ్వడానికి, అన్నింటికన్నా మించి మనతో మనం ప్రశాంతంగా జీవించడానికి. ఆ సారథి స్థానంలో మన బుద్ధిని, మన వివేకాన్ని కూర్చోబెట్టాల్సిన సమయం వచ్చింది. గుర్తుంచుకోండి, మీ జీవిత రథానికి మీరే యజమాని, మీరే సారథి. ఆ పగ్గాలు మీ చేతిలోకి తీసుకునే సమయం ఇదే.